సాయి బాబా. ప్రత్యక్షంగా సాయి ఎదుట ఉన్నప్పుడు ఎలాంటి వారైనా సరిగ్గా నడుచుకో చూస్తారు. పరోక్షంగా ఉన్నామనుకున్నప్పుడే సూర్యుడు లేని చోట అంధకారం అలుముకున్నట్లు మనలోని రాక్షస ప్రవృత్తులన్నీ తలెత్తుతాయి. వాటి తాకిడిలో సాయి ఉపదేశం గుర్తుకు రాదు. వచ్చినా మనలోని వెనకటి దుష్టవాసనల ప్రభావం వలన వాటిని మనం పక్కకు నెట్టేసుకుంటాం. అందుకెన్నో సాకులు సమర్థింపులు చేసుకుంటాం. కర్మఫలదాతకు మన సాకులు సమర్థింపులతో పని ఉండదు. అతడు మన హృదయ సాక్షి కూడా. మన ఉద్దేశాలు పనులు వీటిని బట్టి ఇక చెరగని రీతిన తన శిలాశాసనం చెక్కి మన కర్మఫలం సిద్ధం చేస్తాడు. ఇతరులకు తెలియకున్నా మన చేతల వెనక దాగి ఉండి వాటిని ప్రేరేపించే మన సంకల్పాలను మన హృదయం నుండి మాత్రం మరుగుపరుచుకోలేదు. మనలో ఉండి అలా వాటిని తెలుసుకునే సాక్షి చైతన్యమే ఆ కర్మఫల ప్రదాత. మన దేవుడు సాయి శ్రీరాముడు, సాయి పరబ్రహ్మదాత, సాయి భగవంతా. ఒకసారి మరణించి మరలా జన్మించే మధ్యకాలంలో మనలోని కర్మసాక్షియే మనకన్నీ విధిస్తాడు. ఇంకా చెప్పాలంటే మనపై మనం విధించుకునే శాసనమే అది. కనుకనే దాన్ని ఎవరూ తప్పించుకోలేరు. తమలోని ఈ సంకల్పాలన్నీ సద్గురువైన సాయినాథునికి సర్వసమర్పణం చేసిన వారి మరుజన్మలపైన మాత్రమే సద్గురువు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. మిగిలిన వారి సంగతి పక్షపాతం ఎరుగని కర్మసూత్రమే చూసుకుంటుంది. కాబట్టి మనం కూడా మన సంకల్పాలన్నీ సద్గురువైన సాయినాథునికి సర్వసమర్పణ చేసి సాయి కృపకు పాత్రులమవుదాం. జై సాయిరాం. కష్టాలలో గాని కన్నీళ్లలో గాని ఆకలిలో గాని ఆవేదనలో గాని కష్టాలలో గాని కన్నీళ్లలో గాని ఆకలిలో గాని ఆవేదనలో